त्रयीवेद्यं हृद्यं त्रिपुरहरमाद्यं त्रिनयनं जटाभारोधारं चलदुरगहारं मृगधरं महादेवं देवं मयि सदयभावं पशुपतिं चिदालम्बं साम्बं शिवमतिविडम्बं हृदि भजे। సాంబా, నీకు నా చిత్తమే ఆలంబనం. త్రయీ అని పిలిచే వేదాల చేత అంటే గొప్పదైన జ్ఞానం చేత మాత్రమే నిన్ను తెలుసుకోవడం సాధ్యపడుతుంది నాయన. త్రిపురాసుర సంహారంతో మొదలుపెట్టి నీ చారిత్రమంతా హృదయమైనదే. ఈ సమస్తానికి ఆద్యునివి నీవే. 3 కన్నులున్నవాడివి, మహాదేవునివి. నీవు ధరించిన జటాజూటం, చుట్టుకునే గజచర్మం, నీ ఒంటిపై కదలాడే సర్పాలు, ఇవన్నీ జీవులందరినీ నువ్వు పాశబద్ధులను చేసి నీ చుట్టూ తిప్పుకుంటుంటావని చెప్పకనే చెబుతుంటాయి. కనుకనే నీవు పశుపతివయ్యావు. జీవులందరికీ ఉదారంగా సాయుధ్యం ఇచ్చే దైవానివి నీవు. అటువంటి నీవే నాలో సద్భావనలు పెంపొందించుకునేందుకు ఆధారం. చిత్ అనే జ్ఞానానికి ఆలంబనం నీవే. ఆ జ్ఞానాన్ని పొందిన వారికి ప్రాప్త కాలజ్ఞత కలగాలన్నా అది నీ దయ మాత్రమే. అటువంటి నిన్ను భక్తి ఉప్పొంగుతున్న హృదయంతో భజిస్తాను. జగద్గురువులు శంకరాచార్యులు గారు చెప్పిన ఈ శ్లోకాన్ని మనం కూడా చక్కగా శివుణ్ణి పూజించేటప్పుడు పాడితే మనకు కూడా జరుగుతుంది మంచి. त्रयीवेद्यं हृद्यं त्रिपुरहरमाद्यं त्रिनयनं जटाभारोधारं चलदुरगहारं मृगधरं महादेवं देवं मयि सदयभावं पशुपतिं चिदालम्बं साम्बं शिवमतिविडम्बं हृदि भजे। शिवमतिविडम्बं हृदि भजे। ओम नमः शिवाय।